రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క కృపను బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు, ఈ క్షణం వరకు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు. మాకు మంచి ఆరోగ్యమును, మంచి బలమును అనుగ్రహించినందుకు, ముఖ్యంగా సజీవ సంఖ్యల్లో మాలో ఉన్న ప్రతి ఒక్కరిని నిలిపినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా, ఈ రాత్రి వరకు కూడా మేము సజీవంగా ఉన్నామంటే, ఈ రాత్రి వరకు కూడా ఎటువంటి ఆపద, ఎటువంటి ప్రమాదం మా దరికి చేరలేదంటే, క్షేమకరమైన ప్రయాణాలు మేము చేయగలిగినామంటే ప్రభువా, కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, ప్రతి వాటిలో మమ్మల్ని ఆశీర్వదించారు, సమృద్ధిని దయచేశారు, మా పనులలో మాకు ఫలింపును దయచేశారు తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. మరొకసారి ఈ రాత్రి సమయంలో కుటుంబముతో చేరి ఈ విధంగా మీ సన్నిధిని ప్రార్థించుకోగలుగుతున్నాం తండ్రి. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం ద్వారా తండ్రి మీరు మాకు సెలవిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఈ రాత్రి కాలంలో మేము ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి ప్రమాదకరమైన అంచుల్లో ఉన్నప్పటికీ నాయన మీరు మాకు తోడై ఉంటారనే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే నాయన మేమేమైపోతామో, మా పరిస్థితి ఏమైపోతుందో, మా కుటుంబం ఏమైపోతుందో, మా ఉద్యోగాలు, వ్యాపారాలు ఏమైపోతాయో, ఇటువంటి శోధనలు వచ్చాయి అని కృంగిపోతూ మీకు మొర్రబెడుతున్నారు నాయన, వారందరికీ మీరు వాగ్దానం చేస్తున్నారు, నేను మీకు తోడై ఉండగా మీకు ఏది కూడా కాదు అని ఈ మాట ద్వారా తండ్రి మీరు రూఢీపరుస్తున్నందుకు స్తుతులు తండ్రి. బిడ్డలలో ఉన్న ఆ కృంగుదలను, బిడ్డలలో ఉన్న భయాన్ని తండ్రి యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎస్ లార్డ్. అవును తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారయ్యా. ఈ రాత్రికాల ప్రార్థనలో తండ్రి విశ్వాసముగా, నమ్మకముగా పాలు పొందుతుండగా నాయన బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యము జరిగించండి. ఏవైతే వారు అడుగుతున్నారో, వేటిని గూర్చైతే మొరబెడుతున్నారో వాటన్నిటినీ కూడా తండ్రి మీ చిత్తంలో, వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు తండ్రి కృంగిపోతున్నారు ప్రభువా. ఐసీయూలలో ఉన్నారు తండ్రి, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో, దీర్ఘకాలిక వ్యాధులతో తండ్రి, నయము కానటువంటి జబ్బులతో ఉన్నారు తండ్రి. ప్రభువా, ఈ రాత్రి సమయంలో మొరబెడుతుండగా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన వ్యాధి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. మరణాంధకారపు పరిస్థితుల్లో ఉన్న వారిని మీ యొక్క స్వస్థపరచు హస్తము ద్వారా తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎస్ లార్డ్. అదేవిధంగా ప్రభువా, అప్పులు అనే సమస్య ప్రభు, ఆర్థిక ఇబ్బందులు తండ్రి, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు తండ్రి, వ్యాపారాలు నడిపించుకోలేకపోతున్నారు నాయన, చాలనటువంటి జీతముతో తండ్రి వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతుండగా గొప్ప కార్యాన్ని జరిగించండి. వారి చేతుల కష్టార్జితమును తండ్రి బహుగా ఆశీర్వదించండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే వ్యసనాలతో ఉన్నారో నాయన, అయా తాగుడు వ్యసనము తండ్రి, మద్యపానము, ధూమపానము తండ్రి, బెట్టింగ్స్ నాయన, వీటన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే కుటుంబాల్లో శోధన ఉన్నదో ప్రభు, ఆ శోధన నుంచి విడుదల దయచేయండి. తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా ప్రతి బిడ్డను లేవనెత్తండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీరు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. విదేశాలకు వెళ్తున్నారు నాయన, వారికి ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, గృహాల కొరకు అప్లై చేసుకున్నారో వాటిని వారందరికీ అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయా, అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్, కోర్టు కేసుల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, ఎవరైతే వివాహాల గురించి ప్రార్థిస్తున్నారో తండ్రి, అయా వారికి మీ చిత్తం ఏమైతే ఉందో దాన్ని కనబరచమని, సాటి అయిన సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో తండ్రి, ఏ లోపము చేత అయితే వారు బాధపడుతున్నారో ఆ లోపాన్ని సవరించి బిడ్డలకు సంతానమును యేసు నామములో దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మీ సహాయము దయచేసి మంచి జాబ్ను బిడ్డలకు అనుగ్రహించండి దేవా. ఎస్ లార్డ్. అయ్యా, అదేవిధంగా
ఈ రాత్రి సమయంలో నైట్ డ్యూటీలో నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మీ సన్నిధిని చేరి మొరబెడుతున్నాం. అలసిపోయిన మా దేహములకు అయ్యా మంచి నిద్ర దయచేయండి ప్రభువా. కంటి నిండా నిద్రను అనుగ్రహించండి నాయన. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా, ఎటువంటి బలహీనతలు, భయాలు లేకుండా, కృంగుదలలు లేకుండా తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని. అయా అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు ఈ రాత్రిని మా చెంత చేరకుండా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.